కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. అయితే అవి ఆశించినంత స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే ఏపీకి మాత్రం ఊపిరి పోసే నిధులను చెప్పుకోవచ్చు. మనం ప్రత్యేక ఆర్థిక సాయంతో పాటు పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుతో పాటు ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులిచ్చింది కేంద్రం. అందులో ప్రధానంగా చెప్పుకోదగింది పోలవరం ప్రాజెక్ట్. ఈ జాతీయ ప్రాజెక్టుపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపించింది. పోలవరం వ్యయాన్ని పెంచింది. పోలవరం సవరించిన అంచనాలతో 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది. అలాగే గతేడాది కంటే పోలవరం ప్రాజెక్టుకు 400 కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి. విశాఖ పోర్టుకు 730 కోట్లు ఇచ్చింది కేంద్రం. దాంతోపాటు గతేడాదితో పోలిస్తే గనక విశాఖ పోర్టు కూడా 445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది కేంద్రం. ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి 162 కోట్లు, అలాగే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు సంబంధించి 186 కోట్లు ఇచ్చింది. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కు 375 కోట్లు, రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్ రెండవ దశకు 242 కోట్లు కేటాయించింది కేంద్రం. దీంతో పాటు జల్ జీవన్ మిషన్ గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. కేంద్ర బడ్జెట్పై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ గడువు పెంచాలనే ప్రతిపాదనను ఓకే చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు ఆయన. వికసిత భారత్ ఆవిష్కరణను బడ్జెట్ ప్రతిబింబిస్తూ ఉందన్నారు. మధ్యతరగతి ప్రజలు, పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకర పరిణామం అన్నారు ఆయన. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము.